మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఇక ఎన్నటికి నీ పాపములు నీ అక్రమములు నేను జ్ఞాపకము చేసుకొనను, నీకు గుర్తు చెయ్యను, నిన్ను ఇబ్బంది పెట్టను అని ప్రభు చెప్తున్నాడు. జ్ఞాపకం చేయడు అంటున్నాడు దేవుడు, నీకు గుర్తుకు చేయను అంటున్నాడు దేవుడు. కానీ నాకు పదే నేను చేస్తున్న పాపములు గుర్తుకొస్తున్నాయి. ఆ కళలలో అవే కళ వచ్చేలా జరుగుతున్నాయి. ప్రభు గుర్తు చేయకుండా నాకెందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావా ప్రియ దేవుని బిడ్డ? జాగ్రత్త, అది అపవాది నీ మీద పెట్టిన కుట్ర. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, నిన్ను పడగొట్టాలని, నిన్ను మళ్ళీ పాపంలోకి తీసుకెళ్లాలని, నిన్ను మళ్ళీ ఆ నరకానికి బానిస చేయాలని వాడు వేస్తున్న కుట్ర అది. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీతో, నేను ఇక ఎన్నటికి నీకు జ్ఞాపకం చేసుకొనను. ఈరోజు జ్ఞాపకం వస్తున్నాయి అంటే నువ్వు జాగ్రత్త పడు. అది వేస్తున్నది ఎవరు? అపవాదిని తెలుసుకో, దేవుని స్తుతించు, అపవాదిని పారదోలు. స్తుతిస్తే సాతాను పారిపోతాడు. అలా నీకు ఎప్పుడైతే గుర్తుకొస్తాయో, అలా ఎప్పుడైతే నీకు కళల రూపంలో వస్తాయో, వచ్చినప్పుడు అలా వెంటనే లేచి యేసయ్యా అపవాదిని నా నుంచి పారదోలండి అని చెప్పేసి నువ్వు స్తుతించినావంటే నీ నుంచి వాడు పారిపోతాడు. ఎందుకంటే వాడి కుట్రను తెలుసుకొని దేవుని స్తుతిస్తున్నావు కాబట్టి వాడు మళ్ళీ నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతాడు. నువ్వేం బాధపడద్దు, నువ్వేం చింతపడద్దు, నువ్వు ఆలోచించొద్దు. వాని కుట్రని తెలుసుకో. బాధపడినా చింతపడినా ఆలోచించిన వాడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇబ్బందుల పాలవుతాం. ఎందుకంటే ఆలోచిస్తే మన ఆలోచనలు బలహీనమవి. భయపడితే ఇంకా చాలా బలహీనమవుతాం. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. వాని గురించి నీవు ప్రార్థన చేయి. వాని గురించి నీవు వచ్చినప్పుడు నువ్వు స్తుతించు దేవుణ్ణి, వాడే వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరు కూడా అలా పాపం గుర్తొస్తుందని, అక్రమములు గుర్తొస్తున్నాయని, కళల ద్వారా వస్తున్నాయని, దేవుడు ఇంకా క్షమించలేదేమో అని ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ క్లారిటీగా చెప్పేశాడు, నేను నీ పాపములను అక్రమములను జ్ఞాపకం చేసుకొనను ప్రియ దేవుని బిడ్డలారా అని ఇంత స్పష్టంగా క్లారిటీగా చెప్పినాడు. కాబట్టి మనము డౌట్ పడకుండా ఖచ్చితంగా అది అపవాది కుట్రని తెలుసుకొని ప్రార్థిద్దాం, పారదోలుదాం. ఇక ఎన్నటికీ కూడా భయపడకుండా చింతించకుండా బ్రతుకుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా మీకు వందనాలయ్యా. తండ్రి, ఆ కళల ద్వారా కానీ ఆ ఆలోచనలలో కానీ మా పాపములు మా అక్రమములు గుర్తుకొస్తున్నాయి ప్రభువా. నీ బిడ్డలు ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభువా. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ అపవాది కుట్ర నుంచి నజరేయుడైన యేసు నామములో విడిపించండి తండ్రి. స్తుతించి పారదొలి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని, కృంగిపోకుండా నీవే లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.